వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో విజయవాడ వరదలలో బుడమేరు సృష్టించినటువంటి బీభత్సం మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద విపత్తు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విజ్ఞప్తి ఏమైందో తెలియదు. ఎందుకంటే చెయ్యరు. జాతీయ విపత్తు కింద ప్రకటిస్తే దానికి చాలా నిధులు ఇవ్వాలి కాబట్టి సరే, దానికంతా మమ అనిపించి ఏవో కొన్ని పరిహారాలు అవి ఇచ్చారు. కానీ అయితే ఇప్పుడు ఆ బుడమేరుని అప్పట్లో దాని కరకట్టలన్నీ బాగు చేయిస్తున్నాం, కబ్జాలన్నీ ఇది చేయిస్తున్నాం అన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆ పనులు పూర్తి కావట్లేదు. కాగితాలు దాటని ఆక్రమణలు తొలగింపు అనేటువంటిది ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాలేదు. మొత్తం 380 ఎకరాల్లో కబ్జా ఇంకా ఉంది. బుడమేరు పరిధిలోకి వచ్చేటువంటిది విజయవాడలో 800 కోట్ల విలువైనటువంటి 80 ఎకరాలు పరాధీనం అయిపోయింది. అది బుడమేరు పరిధిలోకి వచ్చేటువంటిది అనమాట. ట్యాంక్ లిమిట్లోకి వచ్చేది. అలాగే నిరుడు విజయవాడను వణికించినటువంటి బుడమేరు వరద ముంపు ఇంకా మనం ఎవరు మర్చిపోకుండానే ఇంకా దాని తాలూకు డ్యామేజ్ కంట్రోల్ పనులు శరవేగంగా పూర్తి చేయాల్సింది పోయి అది మళ్ళీ పక్కన పెట్టేశారు. అది త్వరగా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఉపద్రవం రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అని ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి.